కురుగుంట ఓబ్లేసు సర్వే నెంబర్ 153లో మా నాయన కొన్ని ఏళ్ళు తరాల నుంచి కూడా చేసుకుంటానే భూమి అది. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి దుర్గప్ప, ముత్యాలు, లింగమయ్య వచ్చి దౌర్జన్యంగా కొట్టాలేసి కొట్టాలు లేకపోతే మమ్మల్ని కొట్టేదానికి కూడా వచ్చేటట్లు ఉన్నారు. వాళ్ళు ₹1 ఏమో ఏం చేసుకుంటావు చేసుకోపో అంటున్నారు. కానీ లేని మేము ఇంకా మా నాయకులు పట్టుకొని మేము ముందుకు పోతున్నాము. ఆక్రమించాలి దుర్గప్ప, ముత్యాలు, లింగమయ్య వాళ్ళు టీడీపీకి చెందిన వాళ్ళు. ఇంకేమన్నంటే మేము సిద్ధార్థ మనుషులము అది ఇది అంటున్నారు. రామ్మూర్తి నాయుడు మనుషులు అనే మాట చెప్తున్నారు. మాకు సాగు పర్మిషన్ కూడా ఇచ్చినారు. ఇక్కడ కురుగుంటలో ప్రభుత్వ భూమి ఎక్కువ ఉంది. దీన్ని చూసి లోకల్ లీడర్లు బయట నుంచి వచ్చి పేద ప్రజలకి అని వాళ్ళకి చెప్పి వాళ్ళ పేర్లతో కొట్టాలేసి అట్లా కొన్ని 5-6 కాలనీలు కూడా ఏర్పడినాయి. ఇక్కడ స్కూళ్ళకు కానీ ఆట స్థలాలకు కానీ ఒక్క స్థలం కూడా లేకుండా విద్యార్థులకు చదువుకోవడానికి స్థలాలు అడిగినా ఇవ్వకుండా కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, ఎమ్మెల్యే గారు సునీతమ్మ దృష్టికి తీసుకొని వెళ్ళినా కూడా సునీతమ్మ దృష్టికి గారు తీసుకొని పోయి నా పేదవాళ్లకు హై స్కూల్ కాలేజీ కట్టడానికి స్థలం అడిగినా కూడా లోకల్ నాయకులు అది మా చెందుకే చెందాలా, అది మేము కొట్టాలు వేసుకుంటాము, అది దౌర్జన్యంగా అని ఆ అర్జీలను కూడా చేయకుండా ఆపేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఆ అర్జీని ఆయన సిసిఎల్కి పంపించారు పలుమార్లు. కానీ లోకల్లో ఉండే లీడర్లు దాన్ని అడ్డుకుంటూ విఆర్ఓ గారితో, ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ కేశవనాయుడు గారితో కూడా ఆ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళినా కూడా ఈ భూములు ఎంఆర్పిఎస్ నాయకులకు ఇచ్చేశాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా దగ్గర వాళ్ళకి క్యాన్సిల్ చేసిన డాక్యుమెంట్లు ఉన్నాయి. తర్వాత క్యాన్సిల్ చేసి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అవి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. ఇక్కడ పేద ప్రజల పేర్లు చెప్పి ఉండేవన్నీ కబ్జా చేసి భవిష్యత్తులో భావితరాల పిల్లలకు కానీ అవసరమైన విద్యార్థులు కానీ స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ ప్రతిసారి ఈ దృష్టికి తీసుకుపోయినా కూడా తప్పుడు నివేదికలు ఇస్తూ ముఖ్యంగా విఆర్ఓ గారికి తీసుకొచ్చి ఒక సిసిఎల్కి పంపించిన, అమరావతికి పంపించిన అర్జీని ఒక విఆర్ఓ స్టేట్మెంట్ తీసుకొని అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఒక పార్టీ తరఫున వచ్చినావు, ఒక వ్యక్తి అడిగితే స్థలాలు ఇవ్వదు అంటున్నారు. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక పార్టీ అని చెప్తున్నాము. కానీ తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఉండే స్థలాలని కబ్జా గురి చేసి విధంగా నాయకులు చోటా నాయకులు వ్యాపార రీతిలో ఉండే ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని కట్టుకుంటున్నారు. ఇక్కడ చిన్న ఓబ్లేస్ అని అతను గతం నుంచి 1 ఎకరా భూమి అతను సాగు చేసుకున్న భూమిని లాక్కొని అతన్ని లేకుండా లోకల్ నాయకులు కొట్టాలెత్తి ఎక్కడో అనగానపల్లి నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ కొట్టాలేస్తున్నారు. ఇక్కడ లోకల్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కువ లేబర్ కాలనీ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా మరి వాళ్ళనేమో అర్జీలు పెట్టుకుని సచివాలయానికి పంపించి బయట ఉన్న వ్యక్తులకు కబ్జా చేసే వాళ్ళకే భూములు కేటాయించే విధంగా చేసి కొట్టాలు నిర్మించుకుంటున్నారు. దీన్ని ప్రభుత్వ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినాము. మా ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారి దగ్గర కూడా తీసుకుపోయినాము. అయినా ఇక్కడ వాళ్ళు ఏమీ తెలియనట్లు పట్టించుకోకుండా లోకల్ నాయకులకే సపోర్ట్ చేసి ఈ పేద రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది. అతన్ని ఖచ్చితంగా ఆ భూమికి అతను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేబర్ రైట్ కొరకు తరఫు నుంచి పేదలకు న్యాయం జరగాల. పలుమార్లు ఇక్కడ ఒక 600 ఎకరాల దాకా 08 ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి మరి ఓసీ కులాలకు ఎట్లా పాస్బుక్ ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అది పేదలకు చెందాల్సిన భూమి పేదలకే చెందాలా. కలెక్టర్ గారు దీన్ని మేము ఈ దృష్టికి తీసుకొస్తాము, డేటా కూడా ఇస్తాము. తక్షణమే చర్యలు తీసుకొని ఆ భూములు పేదలకు చెందే విధంగా న్యాయం చేయాలని లేబర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం.